కుక్కే సుబ్రహ్మణ్య స్వామి కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి నేనైతే మామూలు స్టంట్స్ వేయలేదు మామ. కుక్కేకి వెళ్ళడానికి డైరెక్ట్ గా ట్రైన్స్ గానీ బస్సెస్ గానీ ఉండదు మామ. మనం బెంగళూరుకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. అందుకనే రేణుగుంట రైల్వే స్టేషన్ నుంచి ఉదయాన్నే 10 గంటలకి ట్రైన్ అయితే బుక్ చేసేసుకున్నాను. నా దరిద్రం గురించి తెలిసిందే కదా, 10 గంటలకి ట్రైన్ బుక్ చేసుకుంటే వచ్చిందేమో 11:45కి. ఇక ట్రైన్ రాగానే ఎక్కేసి మంచిగా చల్లగా ఉంటుందని ఒక లస్సీ అయితే తీసేసుకున్నాను. మధ్యాహ్నం 3:30కంతా ఎస్ఎంవిటి బెంగళూరుకి వెళ్ళిపోతుంది కదా అని 6:45కి కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాను మామ. కానీ ఇది 3 గంటలు లేట్ గా వెళ్ళింది. పేరుకేమో సూపర్ ఎక్స్ప్రెస్ మామ, కానీ ప్రతి స్టేషన్ లో ఆపుతా ఉంటే ఇక కేఆర్ పురం దగ్గర దిగేసి మెట్రో ఎక్కి నేరుగా కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోయాను. 3 గంటల గ్యాప్ ఉంచి సెకండ్ ట్రైన్ బుక్ చేసుకుంటే కూడా అస్సలు లాభం లేకుండా పోయింది మామ. మన రైల్వేస్ మరి ఇంత వరస్ట్ గా ఉంటది అనిపించింది. ఇక చేసేది లేక దగ్గరలో ఉన్న కెంపెగౌడ బస్ స్టాండ్ కి వెళ్లి అక్కడి నుంచి కుక్కేకి బస్సెస్ ఉన్నాయా అని అడిగితే 9 గంటలకు అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. పర్ పర్సన్ కి 480 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఏమో 9 గంటలకి నాకేమో ఫుల్ ఆకలి. దగ్గరలో బస్ స్టాండ్ లోనే ఉన్న ఈ హోటల్ కి వెళ్ళిపోయి మంచిగా ఒక ఫ్రైడ్ రైస్ తినేసి ఇక బస్ అయితే ఎక్కేశాను. బెంగళూరు నుంచి కుక్కేకి దాదాపు 250 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మామ. కానీ ఘాట్ రోడ్ కావడం వల్ల దాదాపు 8 గంటల జర్నీ అయితే పడుతుంది. ఫైనల్ గా ఉదయాన్నే 5 గంటలకంతా కుక్కేకి అయితే చేరుకున్నాం మామ. ఇక ఆలయాన్ని చూసుకుని అటు నుంచి ఆశ్లేష గెస్ట్ హౌస్ కి అయితే చేరుకున్నాను. సంస్కార పూజకు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆశ్లేష బిల్డింగ్ లో రూమ్స్ అయితే ఇస్తారు. రేపటి వీడియోలో పూజ గురించి అలానే రూమ్ బుకింగ్స్ గురించి చెప్తాను.